మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే ఆ భగవంతుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా గొప్ప వ్యక్తి అని, అలాంటి వారిని నేటి తరంలో గుర్తించి వారికి తోడ్పాటును అందిస్తే భవిష్యత్తులో ఎంతో తృప్తి కలుగుతుందన్నారు. సమాజంలో ఎదిగిన వారు వారి కుటుంబానికే పరిమితం కాకుండా గివ్ బ్యాక్ టు సొసైటీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన P4 వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రారంభించిన P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుని ఒక సామాజిక విప్లవంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. గత 12 నెలల్లో సుమారు 1.06 లక్షల మంది మార్గదర్శులు ముందుకు వచ్చి 10.3 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమని, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 2.1 లక్షల కుటుంబాలకు మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ P4 అందించినంత సంతృప్తి మరెక్కడా లభించలేదని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో వెనుకడుగు వేయబోమని, సూపర్ 6 హామీలతో పాటు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తూ పింఛన్లు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ఏ విధంగా గ్రామాల్లో మార్పు తెచ్చిందో అదే తరహాలో P4 ద్వారా 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కుప్పంలో టీవీఎస్, మెగా, అదానీ వంటి సంస్థలు CSR నిధులతో వేల కుటుంబాలను దత్తత తీసుకోవడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కనీసం ఒక్క కుటుంబాన్నైనా దత్తత తీసుకుని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మార్గదర్శుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని పేర్కొంటూ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి ప్రత్యేక అవార్డులు మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులు మనుషులుగా బతకాలని. మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో నేను ఐటీ ప్రారంభిస్తే ఆ రోజు నన్ను విమర్శించారు. ఈరోజు నేను చూస్తే ఆ రోజు ఐటీ నేను చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి ఎక్కడ చూసినా స్థిరపడి, ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ రోజు PPP మోడల్ ఒక మోడల్ అయితే సమాజం కోసం కొన్ని పిలుపులు ఇచ్చాను. జన్మభూమి ఒక పిలిపిచ్చాను. నేను జన్మభూమి పిలిపిస్తే ప్రజలు, NRI
పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. చేయి కలిపారు, మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటి కూడా జన్మభూమి సాగిన విధానం ఒక కేస్ స్టడీ. ఎక్కడా ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకంగా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటివి చేశారు. జన్మభూమి వల్ల గ్రామాల్లో వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆలోచించాం. ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పనిచేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారని, అసలు ఇంతకీ వారు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటారా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పనిచేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈవి టీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. సోమవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ మూలపేట పోర్టు 70% పూర్తి చేసింది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మాది పనిచేస్తున్న ప్రభుత్వం, వాటాలు అడగని ప్రభుత్వం అని తేల్చి చెప్పారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. రాజధాని అమరావతిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారని, అసలు ఇంతకీ వారు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నారా లేదా, ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని నిలదీశారు. ప్రాజెక్టుల కోసం ఏ రైతు కూడా కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు, అది మా పాలసీ అని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఉండి కేవలం నాకు తెలిసి 17 to 20% మాత్రమే అక్కడ వర్క్ జరిగింది. మేము ఏ రోజు కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు కదా అని మేము ఇప్పుడు మళ్ళీ ఏదో మొదటకు వచ్చేసి మేము చేసే పరిస్థితి కనిపించలే. అక్కడ ప్రజలకి ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా మేము ఈరోజు 70% వరకు కంప్లీట్ చేసింది మేమా కాదా అన్న సంగతి ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. ఈరోజు అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, కనెక్టివిటీస్ కానివ్వండి, అప్రోచ్ కనెక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక బోట్ని కూడా అక్కడ తీసుకొచ్చి కూడా చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎటు చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేమేదో తీసుకొచ్చేసామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు మేము కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి క్రెడిట్ చోరీ అని మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే గౌరవ్ లోకేష్ గారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఆయనకి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఏదో సంథింగ్ వచ్చింది ఆయనకి, సమ్వైర్, అందుకే మాట్లాడితే అదొక్కటే పదం ఉపయోగిస్తున్నాడని. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఆర్సిలార్మిటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళది. ఆర్సిలార్మిటర్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్టు అసలు ప్రపోజల్ వచ్చిందే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు ఒక జూమ్ కాల్లో ఆదిత్య మిట్టల్ గారితో మాట్లాడి క్లియర్ చేసి నెక్స్ట్ డే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద మేము ఎంత మేము వర్కౌట్ చేసామంటే ఒక 2,700 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ క్లియరెన్సెస్ రావాలి, R&R పూర్తి చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషను, ప్రజాప్రతినిధులు అందరం మేమందరం కలిపి ఎక్కడా కూడా ఏ రైతు ఇబ్బంది పడకూడదు, ఏ రైతు కంటే కూడా నీరు రాకూడదని ప్యాకేజెస్ అన్నీ ఇప్పించి R&R కాలనీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి మేము శంకుస్థాపన చేస్తే అది నేను తీసుకొచ్చాను. అంతకుముందే మాట్లాడాడు, ఏఎంఎన్ఎస్ వచ్చిద్దా, ఆర్సిలార్మిటర్ వచ్చిద్దా, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిద్దా, ఎవడిస్తాడు అని అడిగాడు. ఇదే పెద్ద మనిషి. నాకు తెలిసి ఏదో మొన్న ఎవరో అన్నారు స్వతంత్రం కూడా మేమే తీసుకొచ్చామంటాడు. కొన్ని రోజులు పోతే మా తాత తీసుకొచ్చాడో లేదంటే మా తాత ఆత్మను చెప్పాడు అని అంటాడు. అంటే ఇట్స్ టూ మచ్. ఇది నేనేమంటానంటే పని చేసే గవర్నమెంట్ ఇక్కడ ఉంది. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అజ్ఞానానికి, అసూయకు నిదర్శనమని మంత్రి నారాయణ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం కక్కుతున్నారని, ఆ పార్టీ నేతలకు రాజధాని విషయంలో కనీస అవగాహన లేదని విమర్శించారు. ఒకరు అమరావతి రాజధాని అంటే మరొకరు భిన్నమైన స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని, దాని ప్రకారమే అసెంబ్లీలో తీర్మానం చేస్తుంటే వైసీపీ నేతలు శాడిజం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజధానిపై వైసీపీ తన స్పష్టమైన వైఖరి చెప్పాలని, లేకపోతే ఆ పార్టీకి ఉన్న 11 సీట్లు కాస్త 0 అవడం ఖాయమని మంత్రి హెచ్చరించారు. హోటల్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇలా ఎంతోమంది అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషం కక్కుతున్నారు.
అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరగద్దని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, ఈ డబ్బులు ఆడిని ఎట్టకడతారని. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. చక్కగా 11,000 కోట్ల అట్కో లోన్ ఇచ్చింది, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఏడీపీ ఇచ్చినాయి. మళ్ళీ అవార్డు వచ్చి 7,500 ఇచ్చింది. ఇంకో బ్యాంక్ దగ్గర 7,500 తెచ్చాం. బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఈ సందర్భంలో ఏం ఈ మధ్య వచ్చి వాళ్ళ నాయకుడు రివర్ బేస్కి బండకి సంబంధం లేకుండా చెప్పారు. ఏం చెప్పారు ఆయనకే తెలియదు. ఈరోజు మళ్ళా ధర్మన్న గారు, బొత్స సత్యనారాయణ గారు మరొక స్టేట్మెంట్. మొన్న సజ్జలేమో అమరావతిలోని రాజధాని అని చెప్పారు. వాళ్ళ నాయకులు ఎవరేం అది కాదు, రైతు సోదరులు నానా తంటాలు పడ్డారు. 5 సంవత్సరాలు లాఠీ చార్జీలు చేశారు, ఆడవాళ్ళు బూటకలతో తన్నారు, తర్వాత అనేక కేసులు పెట్టారు. అంతేకాని వాడు పాదయాత్ర చేస్తుంటే చైనీగాన్ని అడ్డుకున్నారు. ఇన్ని ఇబ్బందులు బట్టి 58 రోజుల్లో 34,400 ఎకరాలకు ఇచ్చిన దానికైనా అసలు వాళ్ళ మీద కనికరం చూపాల, ఏమి కనికరం చూపించాల, కంచెలేసి బంధించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని కడుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సజ్జలు ఒక మాట చెప్పారు. ఇవాళ తీసుకుంటే నిన్నగాక మొన్న వాళ్ళందరూ అడిగారు ఏమని, సార్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి పంపించమన్నారు. మనం రిజర్వేషన్ చేసి చక్కగా పంపించాను ఢిల్లీకి. రిజర్వేషన్ చేసి పంపించారు కానివ్వండి, ఆ రైతులు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందమే మనకు కావాలని అనుకోకుండా ఇదొక శాడిజం. అమరావతి రాజధాని తీర్మానాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీలు 12 ఏళ్లైనా అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు ఎక్కడా అని, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అప్పుల విషయంలో గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలకు తేడా లేదని విమర్శించారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అమరావతి రాజధాని విషయంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మాది ఇది ఇంతకుముందే చేసి ఉండాల్సింది. ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే ఇంతకుముందు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చేయమని చెప్పారు, చేసి ఉండాల్సింది. అయినా ఇప్పుడు చేశారు. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేయకుండా వెంటనే దీనిపైన వారు కూడా స్పందించి ఈ సెషన్లోనే దాన్ని ఆమోదించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయమై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడినట్టుగా తెలిసింది. చాలా సంతోషము. అది తొందరగా దాన్ని కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ ఆనాడు రాష్ట్రాన్ని విభజించే సమయంలో స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అదేవిధంగా ఆ రోజు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్ర విభజన బిల్లు 2014 ఆమోదించే సమయంలో ఒక రాజధాని అంశమే కాకుండా అనేక అంశాలు అందులో పొందుపరిచారు. అందులో పొందుపరిచిన అంశాల జోలికే పోవడంలే. అసలు అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు మీరు ఏం అమలు చేశారు, ఏది అమలు చేయలేదు అనే దానిపైన రివ్యూనే వారు చేయడం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 12 సంవత్సరాల తరువాత కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు అడిగే నాతుడే లేడు. మొన్నటి వరకు డ్రామాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జిందాలు పెడతారు అన్నారు. మరి జిందాలు పెట్టలే, ఎవరు పెట్టలే. మరి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,000 కోట్ల రూపాయలు వారు అప్పులు చేశారు. మరి మీరు వచ్చిన 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే. మీరెంత అప్పు చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు 2 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్లు దాటిపోయినారు.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం వైసీపీ నేతల అజ్ఞానానికి నిదర్శనమని 600 కోట్లతో ప్యాలెస్ కట్టిన వారు రాజధాని నిర్మాణ వ్యయంపై మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ సైకో వచ్చినా మార్చడానికి వీలు లేకుండానే రాజధానిని కాపాడుతున్నామని 2027 నాటికి అమరావతి రూపురేఖలు చూసి విమర్శకులు పశ్చాత్తాపపడతారని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే రాజధానిని ముక్కలు చేయటం కాదు, అన్ని జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పడమేనని హితవు పలికారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుల వైఖరిని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం జరిగినప్పుడు హాజరు కాకుండా ఇప్పుడు బయట కూర్చొని విమర్శలు చేయటం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నామనే భయంతో చట్టసభకు రాకుండా సొంత మైకుల్లో మాట్లాడుకుంటే అది ప్రజల గొంతుక ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం 4 కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేసే తీర్మానాన్ని గౌరవించాలన్న కనీస లాజిక్ను సీనియర్లు ఎలా మర్చిపోయారని ఆయన నిలదీశారు. అమరావతిపై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన కులం ముద్ర, భూములు మునిగిపోతాయన్న ప్రచారం, గ్రాఫిక్స్ అన్న మాటలన్నీ అబద్ధాలని కాలం నిరూపించిందని అశోక్ బాబు పేర్కొన్నారు. గతంలో ఔరంగబాబు వంటి పాలకులు రాజధానులు మార్చి విఫలమయ్యారని, కానీ 1911 నుండి నేటికి ఢిల్లీయే రాజధానిగా కొనసాగుతుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజులు కాదని, ఇది ప్రజాస్వామ్యమని హెచ్చరించారు. 28వ తారీఖు ఒక ప్రత్యేక తీర్మానం ఉంది, అసెంబ్లీకి రండి అని చెప్పి అందరికీ చెప్తే మీరు అసెంబ్లీకి రాలా. మేము అడిగాం స్పష్టంగా అసలు మీ వైఖరి ఏంటని. మీరు కూడా ఏం చెప్తున్నారు? రాజధాని విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తాము. ఇది మీ నిర్ణయం. అంటే మీ నిర్ణయాన్ని మేము తప్పట్టం, కానీ మీరు అన్నారు కదా ప్రజలకి అవసరాలకి అనుగుణంగా రాజధాని మార్చే హక్కు ఉండాలని. మరి మీరు ప్రజలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు కావాలంటున్నారు, వద్దంటున్నారా? కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి తీర్మానం చేశారు. ఏ ప్రజలు కోరుకున్నారో ఆ రోజున? అప్పుడు మీకు ఇది గుర్తురాలేదా? ప్రజల కోరిక అనుగుణంగా ఉండాలని ఎలా తీర్మానం చేశారు మీరు? కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి. చట్టసభలు అనేవి ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. 4 కోట్ల మంది వాళ్ళు చెప్పలేరు కాబట్టి 4 కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా చట్టసభల్లో మెజారిటీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. ఇది నేను చెప్పింది కదా, రాజ్యాంగం చెప్పింది. ఈ చిన్న ఫండమెంటల్ విషయం మీరు ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కావట్లా. రాజధాని అనే చోట అమరావతిని చేర్చమంటున్నాం. అంటే అమరావతి అనే రాజధానిని నిర్ణయించి ఆ నిర్ణయానికి చట్టబద్ధత కల్పిస్తామని తప్ప వాళ్ళ కొత్తగా రాజధాని మేమేమి తయారు చేయలేదు బొత్స గారు. అంటే అసెంబ్లీలో 170 సీట్లు మెజారిటీ, ఇవాళ మాకు కూటమి తరఫున 164 ఉన్నాయి. మెజారిటీ మీకు లేదు, వాస్తవం. అయినా మీరు వచ్చే అభిప్రాయం చెప్పుంటే అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది కదా. మీరు ఎక్కడో మీ సొంత మైకులో మాట్లాడుకుంటే ఎట్లా? అది రికార్డు కాదు కదా. ఇట్స్ నాట్ పబ్లిక్ వాయిస్. మీరు చట్టసభలో మాట్లాడితే పబ్లిక్ వాయిస్. అది పబ్లిక్ వాయిస్లో మెజారిటీ, మైనారిటీ, అపోజిషన్. మీరు మైనారిటీ, అపోజిషన్ కాదు మీరు. మాకు మీ 11 మంది వచ్చి ఇదిగో మా అభిప్రాయం ఇది, అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి వీలు లేదు, మేము వ్యతిరేకిస్తున్నామంటే రికార్డు చేస్తారు. అనుకూలం, మేము దీనికి అంగీకరించినాం అంటే రికార్డు చేస్తారు. అదేమి చెప్పకుండా మీరు గోడ మీద పిల్లలాగా మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటే ఏం చర్చిస్తారు? ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదు అయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. పీఎంఏవై పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడం జరుగుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులు నాదెళ్ల పద్మావతి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ సురక్షితమైన సౌకర్యవంతమైన సొంత ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీఎంఏవై పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడం జరుగుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా గ్రామంలోని ఇతర అర్హులైన కుటుంబాలు కూడా ప్రభుత్వ హౌసింగ్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని కోరారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియా పరిస్థితి అత్యంత దయనీయంగా దిగజారిపోతుందని ఐజేయు పూర్వ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఐజేయు 3 రోజులు 11వ జాతీయ సదస్సులో చర్చించి తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మీడియాను అణిచివేస్తుందని ఆరోపించారు. 18 ఏళ్ల నుండి వేతన సవరణ సంఘం నియమించకపోవటం దురదృష్టకరమన్నారు. వేతన సవరణ లేదంటే సిగ్గుపడాలని అన్నారు. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాల్లో వేతన సవరణ జరుగుతున్నా మన దేశంలో జరగకపోవడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన ప్రెస్ కౌన్సిల్కు 2 ఏళ్లుగా నియామకం చేయకపోవడం పైన చర్చించి వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రెస్ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలనే నిర్ణయాలను విడనాడాలని జర్నలిస్టులు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను శ్రీనివాసరెడ్డి వివరించారు. స్వతంత్ర భారతదేశంలో 4th ఎస్టేట్గా మీడియాను 4th ఎస్టేట్ అంటున్నాం కదా. అందరూ చెప్తుంటారు మీడియా లేకుండా ప్రజాస్వామ్య మనుగడ లేదని చెప్తున్నారు. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ అంగంగా పిలువబడేటటువంటి మీడియాలో పనిచేసే ఉద్యోగులకు జర్నలిస్టులకు దాదాపు 20 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేదంటే సిగ్గుపడాల్సినటువంటి పని. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్లో జరుగుతుంది, పొరుగు దేశాల్లో జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పొరుగు దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలీయమైన రీతిలో వెల్లునుకుని ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు 4th ఎస్టేట్కి 4వ అంగంగా పిలువబడేటటువంటి వాటికి దాంట్లో పనిచేసేటటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి వేతన సవరణ చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం, అత్యంత విచారకరమైనటువంటి విషయం. అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఏ వ్యవస్థ లేదు. ఇంతకాలం నుంచి ఒక దశాబ్దం నుంచి మొత్తుకున్నా కూడా ఏ వ్యవస్థ లేని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వచ్చేటటువంటి దుకాణదారుల్లో పనిచేసేటటువంటి వారి మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని గుర్తిస్తున్నారు. వేతన వ్యవస్థ లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేవు. ఇది మరి ఈ భారతదేశంలో 4th ఎస్టేట్ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభంగా పరిగణిస్తూ చెబుతున్నటువంటి నేతలు దీన్ని స్వార్థానిక రాజకీయాలక
సొంత బిజినెస్లక ఏం అడ్డం వస్తుందో అర్థం కావటంలా. ఎందుకు ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి ఈ దేశంలో పత్రికా వ్యవస్థను, మీడియా వ్యవస్థను నెట్టేస్తున్నారని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇవాళ అందరికీ వచ్చేసింది. జర్నలిస్టులకే కాదు, పత్రికా సిబ్బందికే కాదు, మామూలు వాళ్ళు, డెమోక్రటిక్ ప్రజలు, ఇతరులు అడుగుతున్నారు, ఏమిటి ఈ వ్యవస్థ, ఎక్కడికి దిగజారిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఇది సమంజసమైన పద్ధతి కాదని, వేతన వ్యవస్థ లేదు, సవరణ లేదు, ఎలక్ట్రానిక్ మీడియాకు వ్యవస్థే లేదు. ఇది ఒకవైపు జరుగుతుంటే వ్యవస్థ ఉన్నటువంటి ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వ్యవసాయ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో VBGరామ్జీ వంటి కొత్త పథకాన్ని తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ భారతంలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ఉపాధి హామీ పథకం లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచిందని ఆయన గుర్తు చేశారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగి వలసలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఇలాంటి కీలకమైన ప్రజా ప్రయోజన పథకాన్ని బలహీనపరచడం లేదా రద్దు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల గతంలో అమల్లో ఉన్న విధంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను హరించే విధానాలను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో ఈ పథకం ప్రారంభమైన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో భారీ స్థాయిలో గ్రామీణ హక్కుల మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు సిపిఐ అగ్రనేతలు, జాతీయ నాయకులు హాజరవుతారని, రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ హక్కుల పరిరక్షణకు ఈ మహాసభ కీలక వేదికగా నిలవబోతోందని ఆయన స్పష్టం చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు, వారిపై మాకు పని కావాలంటే ఆ పని ఇచ్చేవారు. కానీ ఇవాళ హక్కునే తొలగించారు. హక్కునే తొలగించి దాన్ని ఒక స్కీమ్గా మార్చినారు. రెండోది ఏమంటే గతంలో 90% నిధులు వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 60% తగ్గించారు. 40% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి. దీనికి తోడు ఈరోజు దాంట్లో మార్పులు చేసిన ఫలితంగా ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ మార్పుల వల్ల జరిగింది ఏమంటే ఈ గోకులం షెడ్లు అని చెప్పి దాదాపు 15,000 షెడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళంతా కూడా నిర్మించారు. దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ నిబంధనలు మార్చాము కాబట్టి అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే అందులో ఏదంటే ఈ పథకం వల్ల వాళ్ళకి ఇంతో పేద కూలీలకు వారికి కొద్దిగా ఉపాధి దొరుకుతుంది. దానికి తోడు కొంత వేతనం కూడా ఎక్కువ వస్తుంది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి అన్నారు. సీనియర్ లెక్చరర్స్, ప్రొఫెసర్లు, మేధావులు ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 3 నుంచి ఉచిత పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాలిసెట్ 2026 ఉచిత శిక్షణా తరగతులకు సంబంధించి పోస్టర్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు.
పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రావాలంటే కోచింగ్ తీసుకోవడం ముఖ్యమైందని, బయట ఈ కోచింగ్కు వేలాది రూపాయలు ఫీజులు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు సాధించాలని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రపంచంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ వలన ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు కూడా పాలిటెక్నిక్ ద్వారా వెళ్లడం సులభతరమని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో అలాగే వాళ్ళ కంపెనీస్కి వెళ్ళటం వల్ల దానిలోనే అబ్జార్బ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో చదువుకోనటువంటి అంటే ఎఫర్ట్ చేయలేనటువంటి పిల్లలు, ఇంజనీరింగ్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఫస్ట్ పాలిటెక్నిక్ చేసి ఆ తర్వాత ఈసెట్ రాసుకుని మరలా ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో అటువంటి మంచి పాలిటెక్నిక్ అనేటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో సీట్స్ రావాలి అంటే కోచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట చూసుకున్నట్లయితే చాలా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ తోటి చాలా మందిని ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఇవ్వడానికి, అంటే రిసోర్స్ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా చాలా పిల్లల మీద ఎఫెక్షన్తో వచ్చి వాళ్ళందరూ కోచింగ్ ఇస్తారు. సో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానీ, అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా అవన్నీ కూడా వాళ్ళు చక్కగా చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మంచి కాలేజెస్లో సీట్స్ తెచ్చుకొని పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు తెచ్చుకోవడానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా 10వ తరగతి పరీక్షలు రాసి పాలీసెట్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 10th పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 2తో ముగియనుండటంతో 3వ తేదీ నుంచి కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తాము నిర్వహించే ఉచిత శిక్షణా తరగతుల ద్వారా ఏటా అనేక మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫ్రీ సీట్లు పొందుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏప్రిల్ 25న జరగనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించాలని కోరారు. తమకు ఎంతో సహకరిస్తున్న ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి ఎస్ఎఫ్ఐ శ్రేణులు కృతజ్ఞతలు తెలియజేశారు. పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని నడపడం జరుగుతూ ఉంది. దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం, ఇక్కడ స్టాఫ్ సహకారంతో గత 15 సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో అనేక మంది విద్యార్థులకి ఉచిత ఫ్రీ సీట్లు రావడం జరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీగా అడ్మిషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాలిటెక్నిక్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏప్రిల్ 3 నుంచి 9 to 4 వరకు ఈ క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. డే బై డే ఎగ్జామ్ కూడా నిర్వహిస్తాం. మోడల్ ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానిలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, నీటి పన్ను ఛార్జీల భారాలు రద్దు చేయాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. మార్చి నెలాఖరులోపు ఆస్తి, నీటి పన్నుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని విస్తృత ప్రచారం చేస్తున్న కార్పొరేషన్ అధికారులకు మాత్రం స్థానిక సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని విమర్శించారు. ప్రజలపై ఆస్తి పన్ను పేరిట అధిక భారాలు మోపుతున్న జీవో నెంబర్ 198 రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పశ్చిమ నగర శాఖ ఆధ్వర్యంలో కలరా హాస్పిటల్ సమీపంలోని సర్కిల్ 1 కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పశ్చిమ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న దోమలు నియంత్రించాలని కోరుతూ దోమతెరలు చుట్టుకొని సిపిఎం నేతలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పశ్చిమ నగర శాఖ కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల స్థానిక సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎమ్మెల్యేగా దర్శనమిస్తున్నారని అన్నారు. విజయవాడ, కొండ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించుకునే ప్రభుత్వాలే కరువయ్యాయని ధ్వజమెత్తారు. మార్చి నెలాఖరులోపు ఆస్తి, నీటి పన్నుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని విస్తృత ప్రచారం చేస్తున్న కార్పొరేషన్ అధికారులకు మాత్రం స్థానిక సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని అన్నారు. కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్, వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, యువతకు లేబర్ కాలనీలో ఎర్రకట్ట రహదారి విస్తరణ, దోమల బెడద నివారణకు యూజీడీ కనెక్షన్లు వంటి స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజలపై ఆస్తి పన్నుల భారాల చట్టం 44/2020 జీవో 198 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 8 సంవత్సరాల క్రితం నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు ఎదురు చూస్తున్న టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ఇంతవరకు 198 జీవోని రద్దు చేయడం లేదు, ప్రజల మీద పన్నుల భారాలు తగ్గించడం లేదు, పనులు చేయడం లేదు, నగరానికి రావాల్సిన నిధులు రాబట్టడం లేదు. ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన అలాగే వైసీపీ కుమ్మక్కయ్యి నగరానికి
అభివృద్ధిని అన్యాయం చేశారు. ప్రజల మీద భారాలు మాత్రం మోపే దాంట్లో ముందున్నారు. అవినీతిలో వాటాలు పంచుకుంటున్నారు. అది జేఎన్ఆర్ఎం ఇల్లు కావచ్చు, టిట్కో ఇల్లు కావచ్చు. ఈ రకంగా 8 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టిన టిట్కో లబ్ధిదారులకి నేటికి గృహాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తూ మోసగిస్తున్నటువంటి పరిస్థితి. మచిలీపట్నం రెవెన్యూ యంత్రాంగం తీరుపై కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు ఆర్టీఓ సాంబశివరావుతో పాటు పలువురు ఎంఆర్ఓలు కూటమి ప్రభుత్వ దళారులతో చేతులు కలిపి చిన్న సన్నకారు రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. బందరు మండలం పరిధిలోని చిన్నాపురం, వాడపాలెం, వాడగొయ్యికోన, పల్లెతుమ్మలపాలెం వంటి గ్రామాల్లో ఆకువ రైతులను రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. 100 ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తూ ఎకరం 2 ఎకరాలు ఉన్న పేద రైతులు చెరువుల మరమ్మతులు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చెరువుల రిపేరుకు 50,000, బోరు వేసేందుకు మరో 50,000 వసూలు చేస్తూ మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు అధికారులు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. నాదిగా 1990 నుంచి మెల్లమెల్లగా గ్రామం ఎక్కడెక్కడైతే పొలం నాశనం అవుతుందో, వరి వ్యవసాయం ఊడవటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పొలాలు కూడా చెరువుల కింద రైతులు తవ్వుకోవడం జరిగింది. 1990 అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ప్రస్తుత సౌత్ మండలంలో ఉన్నటువంటి చిన్నాపురం కానీ, కొంత పార్టీ యాదర్ కానీ, లేదా తుమ్మల చెరువు కానీ, లేదా కోన కానీ, కేపిటిపాలెం కానీ, వాడపాలెం కానీ, బందర వెస్ట్ కానీ, బందర సౌత్ కానీ, గరాల దెబ్బ కానీ, పల్లెతుమ్మలపాలెం కానీ, పోలాటి తిప్ప కానీ, ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ 80-90% చెరువుల కింద మారిపోవడం జరిగింది. మాజీ సర్పంచ్ గారు కొడుకు మంత్రాల సీన్ అంటారు, లేదా దయాల్ సీన్ అంటారు. ఆ సీను గారి వీళ్ళిద్దరిని కూడా చేయి దడపంది. ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు కానీ, లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు కానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే, ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఏళ్ళ పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి, తవ్వుకుంటాకు కానీ. మేము ఆల్రెడీ ఎంఆర్ఓలకి అడిగాం, మీరు ఆపటం ఏంటయ్యా చిన్న రైతులని? ఇది అన్యాయం కదా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, ఇది తప్పయ్యా. అట్లా కొంతమంది బ్రోకర్లకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తే అట్టగా ఆడు ఉసుకో అనగానే నువ్వు పెంపుడు కుక్కలాగా బౌ అని చెప్పని వచ్చి ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయడం ఏంటి? రైతులను ఏడిపిస్తాం ఏంటి? అంటే ఆడు తీసుకుని డబ్బు ఆడికి ఇవ్వకపోతే మీకు కోపం రావటం ఏంటి? ఆడు ఫోన్ చేయగానే మీరు రావటం ఏంటి? వాళ్ళిద్దరకు ఈ లింక్ ఏంటో మనకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. బందరు తహసీల్దార్ గారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ లింక్ ఏది అక్కడ డబ్బులు కట్టకపోతే, టోకెన్ వేయించుకోకపోతే, డబ్బులు కట్టి టోకెన్ తీసుకోకపోతే వెంటనే ఎంఆర్ఓ వచ్చేస్తారు, ఆర్డీఓ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా?